తెలంగాణలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఒక్క రోజు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కువైపు వ్యాపిస్తోంది. మరో ఉపరితల ఆవర్తనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో అక్కడక్కడ జోరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. రేపటి నుంచి రాష్ట్రంలో వర్ష తీవ్రత తగ్గుతుందని, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.